యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందములు. అంతటను అందరినూ మారు మనసు పొందవలని దేవుని ఆజ్ఞని దేవుని వాక్యం చూస్తున్నాం. మరి యేసుప్రభు లోకంలోకి వచ్చినప్పుడు అందరికీ చెప్పిన మాట ఏంటంటే అందరూ మారు మనసు పొందాలని ఆయన సెలవిచ్చారు. కాబట్టి ప్రతి ఒక్క మానవునికి మరి యేసుక్రీస్తు అనేది చాలా ప్రాముఖ్యం. మరి యేసు రక్తంలో ప్రతి ఒక్కరు కూడా పాపాలను కడుక్కోవాలి. ఆయన రక్తము ఒకరి గురించి ఇద్దరి గురించి కాదు, ఒక వర్గం గురించి కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుని గురించి, ఇంతకుముందు మరి పుట్టి చనిపోయిన వాడి గురించి, ఇక ముందు పుట్టబోయేవాడి గురించి కూడా ఆయన రక్తం చిందించున్నారు. ఆయన రక్తం చాలా విలువైనది. ఎందుకంటే ఒక దేవుడిగా ఉండి ఆయన ఒక మానవ రూపంలో వచ్చి రక్తాన్ని చిందించడం, మరి ఆయన రక్తం చాలా విలువైనది. ఆ విలువైన రక్తంలో మన పాపాలు కడుక్కోవటం అంటే ఏదో ఆ రక్తంలో ఏదో ముంచి తీసినట్టు కాదు. ఆయన మన కొరకు చనిపోయాడు, బలి అయిపోయాడు. కాబట్టి ఆయన మాట సెలవిచ్చి, యేసుప్రభా నా పాపాన్ని క్షమించు, మీ రక్తంలో కడిగి శుద్ధి చేయి అంటే, మీరు నా కొరకు రక్తం చిందించారు కదా, మీరు చిందించిన దాన్ని బట్టి నాకు పాప విముక్తి దయచేయమని యేసుప్రభుని మనం వేడుకోవాలి. అంటే ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థన చేయాలి? మరి చిన్నప్పటి నుంచి ఇప్పుడు చేసిన ప్రతి పాపం దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టాలి. విడిచిపెట్టడంతో అయిపోదు. హృదయంలో పశ్చాత్తాపం కలగాలి. చేసిన పాపం అయితే హృదయంలో ఒక బాధ, ఇది నేను చేసిన తప్పు అని మీకు ఒక గ్రహింపు కలగాలి. అదే పశ్చాత్తాపం. అటువంటి పశ్చాత్తాపం కలిగినప్పుడు దేవుడు వారిని క్షమిస్తాడు, పరిశుద్ధపరుస్తాడు. ఆ తర్వాత దేవుడు మరి రాకడొచ్చినా మరణం వచ్చినా పరలోక రాజ్యానికి వారిని చేర్చుకుంటాడు. కాబట్టి గమనించండి, జ్ఞాపకం చేసుకోండి. ఈ రోజుల్లో మరి చాలామంది చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నారు. దేవుడు అంటే ఇష్టం లేకుండా ఉంటారు. దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. మరి అనేక మంది ఈ యొక్క మత ప్రచారం అని చెప్పి దీన్ని అడ్డుకుంటున్నారు. ఇది ఒక మార్గం అని మరి చాలామందికి తెలియటం లేదు. దేవుడు మరి ఎప్పుడైతే వాళ్ళ కళ్ళు తెరుస్తాడో అప్పుడు వాళ్ళు కూడా తెలుసుకుంటారు. మరి ఒకప్పుడు సౌలు మరి మనుషులందరూ కూడా ఈడ్చుకెళ్ళిపోయాడు, హింస పెట్టాడు ఆయన. ఈ రోజున మరి అదే అప్పుడు సౌలే ఈ రోజున మనం చదువుతుంటే అపోస్తలుడైన పౌలు అంటున్నాం, ఆ పౌలుగా మారటం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క జ్ఞాపకం చేసుకుని రక్షణ మారుమనసు పొందండి. లేకపోతే నరకానికి వెళ్ళిపోతారు. సాతానుకు వచ్చిన నరకానికి మీరు వెళ్ళిపోతారు. దేవుడి మాటను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.